తను 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 తను. నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. ప్రతి వారంలో కూడా ఒకరోజు మనం యోగా ధ్యానం గురించి స్వామి వివేకానంద చెప్పిన సూచనలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా అదేవిధంగా ధ్యానంలో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, అసలు ధ్యానాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఎవరెవరు చేయాలి అన్న వివరాలు స్వామి బోధమయానంద మనకు వివరిస్తారు. ఈ ఎపిసోడ్ మిస్ అయిన వాళ్ళు, హెచ్ఎంటీవీలో మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో కూడా చూడవచ్చు. మీరు పర్సనల్గా కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ మంచి అవకాశాన్ని ఎవరైనా సరే వినియోగించుకోవాలని మరొకసారి కోరుతున్నాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, మనం ప్రతి వారంలో కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే వివేకానంద చెప్పిన ధ్యాన సూచనల్లో ఈరోజు మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు? యోగ వేదాంత ధ్యాన ప్రణాళికని మనం ఆచరిస్తున్నాం. మరి దాని గురించి కొన్ని తరగతుల్లో యువకుల చేత లేక వీక్షకులకు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారని భావిస్తున్నాం. ఎందుకంటే యోగ వేదాంత అనేది వేలాది సంవత్సరాల నుంచి వచ్చిన ఒక మహా సాధనా కార్యక్రమం మనలో. దాన్ని కొంతమంది ఆచార్యులు, కొంతమంది యోగులు వేరు దేశాల్లో, మన రాష్ట్రంలో వేరు ప్రజలు, వేరు ట్రెడిషన్స్, సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ఉండొచ్చు, లేక వాళ్ళ కుల గురువు సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం దాన్ని మార్పులు తెచ్చుకొని, కొంచెం దాన్ని మార్చుకొని వాళ్ళకి కావాల్సిన రీతిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ అయితే ఈ రామకృష్ణ వివేకానంద వచ్చిందంటే ఆ ప్యూరిటీ ఆఫ్ మెడిటేషన్, యోగాన్ని వాళ్ళు మార్చకుండా దాన్ని ప్రత్యక్షంగా అదేవిధంగా సాధన చేయడానికి వారు మనందరికీ సూచనలు ఇచ్చారన్నమాట. ధ్యానం అసలు ఎందుకు, యోగం అసలు ఎందుకు అంటే మనం ఏది మర్చిపోయామో దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి. అసతోమా సద్గమయ అంటుంది ఉపనిషత్తు. అసత్యం నుండి సత్యం వైపు వెళ్ళాలి. ఏది అసత్యం, మనది ఏది సత్యం అని ఇప్పుడు అనుకుంటున్నామో అది అసత్యం యాక్చువల్లీ. సో ఏది ఫాల్స్ అని, ఏది మనం ట్రూత్ అని అనుకుంటున్నామో అది యాక్చువల్లీ మారిపోతూ ఉంటుంది ప్రతి క్షణం. మనస్సు అనేది ఏమిటి? ప్రతి క్షణం మారుతూ ఉంది. ఉదయం ఉన్న మనస్సు మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం ఉన్న మనస్సు సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉండేది రాత్రి ఉండదు. ఇట్స్ ఎ ఫ్లక్స్, అప్ అండ్ డౌన్, ఒక వేవ్ లాగా, తరంగాల్లాగా, అలల్లాగా పైన కింద పైన తిరిగి వస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ పర్మనెంట్. ఏది ఒక్కటి పర్మనెంట్? నాలో ఉండే ఆ తత్వం, నాలో ఉండే ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ గురించి మనం మర్చిపోయామో భౌతికం ఇదంతా మనకి సత్యంగా కనబడుతుంది. సో సత్యం అంటే రామకృష్ణ పరమహంస ప్రశ్నిస్తారు, నువ్వు తోటకు వెళ్తావు, గులాబీ తోట సత్యమా లేక తోటమాలి సత్యమా? మ్యాజిక్ షోకి వెళ్తావు, మ్యాజిక్ షో సత్యమా, ఆ మెజిషియన్ సత్యమా? ఎవరికి అవగాహన లేదు, అంధకారం ఉందో, చీకటిలో ఉన్నారో వాళ్ళందరికీ మ్యాజిక్ షో సత్యం. చేస్తున్న వాడిని మర్చిపోతాం. మ్యాజిక్ షోని చూసి దాంట్లో ఆకులు, దాంట్లో పుష్పాలు, దాంట్లో జింకలు అవన్నీ స్టేజ్ మీద వచ్చేస్తుంటే సత్యంగా కనబడుతుంది. అది ట్రూత్ కళ్ళ ముందు కనబడుతుందిగా. బట్ ఎవరు చేస్తున్నారో ఎవరు గుర్తించరు. అదేవిధంగా తోటలోకి వెళితే, గులాబీ తోటలోకి, అది ఇవాళ గులాబీ ఉంటుంది, రేపు ఆడు అన్నీ పీకేసి మన తులసి వేయచ్చు. చేస్తున్నవాడు సత్యం. రామకృష్ణ అది మనందరికీ గోచరిస్తారు. దయచేసి ఆ దేవుడిని మర్చిపోకండి, ఆ పరమాత్మని మర్చిపోకండి. ప్రపంచం సత్యం కాదు, అది ప్రతిక్షణం మారుతుంది. సృష్టి అది ఒక్కటి మన తత్వం మర్చిపోయి వేరే దీనికి అన్నిటికీ వాల్యూ ఇస్తూ ఉంటే మన లైఫ్ వాల్యూ లెస్ అయిపోతుంది, కలర్లెస్ అయిపోతుంది. సో సడన్గా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది. ఏది సత్యం? అది యు ఆర్ ద ట్రూత్. సో మెడిటేషన్లో, యోగంలో ఆ ట్రూత్ఫుల్నెస్ వైపు వెళుతుంది మనస్సు. సత్యమేది, ఏది తత్వం అని అన్వేషణ, జిజ్ఞాస అంటారు. లోపలికి అది తవ్వుతూ లోపలికి వెళ్ళాలన్నమాట. బంగారం ఉందని తెలుసు, బట్ మట్టితో కలిసిపోయి ఉంది అది. సో తవ్వుతూ ఆ బంగారం భూమి లోపలికి 10 అడుగుల లోపల ఉండొచ్చు, లేక 100 అడుగుల లోపల అయినా ఉండొచ్చు. ఈ ప్రదేశంలో నూనె ఉండొచ్చు, ఆయిల్ ఉండొచ్చు, బట్ మనకు తెలియదు. అది ఆ భూమి ఒక దీని వల్ల కలిసిపోయింది. సో ఐ హావ్ టు గో డీపర్ అండ్ డీపర్. రామకృష్ణ ఒక పాటే పాడేవారు, డైవ్ డీప్ ఓ మై మైండ్, డూబ్ మన్ రూప్ షాగోరే. బెంగాలీ పాట పాడేవారు. కుబీర్ అనే బెంగాలీ సంత పురుషుడు ఉండేవాడు. ఆయన పాడేవాడు, ఓ డుబు మన్ రూప్ షాగోరే, ఓ మనసా లోపలికి మునిగిపో, డైవ్ డీప్ అండ్ డూబ్ అంటే మునిగిపోవాలి, స్విమ్మింగ్ లాగా డైవ్ చేయాలి. ఎక్కడికి? రూపసాగరం. భగవంతుడు ఒక అద్భుతమైన సాగరం, అది ఆనందం సాగరం, అందమైన సాగరం. ఆయన అలంకారం చూస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామిది వేరేనే మనం ఇది చేసి అదే భావంతో ఎంత ప్రేమ కలుగుతుంది. కృష్ణుడిది రూపసాగరం. అదేవిధంగా రామకృష్ణులు చూస్తూ ఉంటే ఆ భావంతో ములిగిన ఆ విగ్రహాన్ని మనం
ఇది చేస్తాం. దుర్గామాతను చూస్తే ఆ భావం కలుగుతుంది ప్రతి అది దీన్ని మనం హృదయంలోకి తెలుసుకోవాలి. అంటే ఈ కలియుగంలో మన వర్తమాన సమాజంలో ప్రాబ్లం ఏమిటంటే మన మనస్సంతా, మన ఎనర్జీ, తర్వాత మన కోరికలు, మన టైం అంతా కడుపు మీదే పెడుతున్నాం. కలియుగే అన్నగత ప్రాణం అంటారు రామకృష్ణ. కలియుగంలో ప్రాణం అంతా కడుపు మీదే ఉంటుంది, అన్నం మీదే ఉంటుంది. ఉదయం ఏమి తినాలి, మద్యం ఏమి తినాలి, మంచిదే, బట్ అదేనా అని ప్రశ్నించుకోవాలి. మెడిటేషన్లో ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది. లేదు, కడుపే కాదు అంటే కడుపు లేక మన నాభి ఈజ్ ఇండికేటింగ్ మూడో చక్రం యోగంలో. మూలాధార, మణిపుర, స్వాదిష్టాన నాభితో ఆగిపోయింది. సో కోరికలన్నీ ఒక నాభితోనే నాభి అంటే కోరికలు అన్నమాట, కడుపు నింపుకోవడానికి, సుఖం, ప్లెజర్. కమలం ఒక మొగ్గ, ప్రతి దీని కింద ఒక చిహ్నం, యోగంలో చిహ్నం ఉంది. ఎవరి చక్ర ఒక కమలంలాగా, వికసించిన కమలం లేక మొగ్గలాగా ఉండే కమలం. యోగం ద్వారా ఏమవుతుంది, వికసిస్తూ పువ్వు పెద్దదవుతుంది, ఆకాశం వైపు తిరుగుతుంది. అప్పుడు దుందుబిలు వచ్చి తేనె తాగుతాయి. మనం అందరం వెళ్ళి చూస్తాం, పద్మమో లేక లిల్లీ. ఇప్పుడు నార్మల్ మ్యాన్కి ఏమవుతుంది, యోగం లేదు, ధ్యానం లేని వాడికి ఆ మొగ్గలు ఇలాగ ఉండేదానికంట వంగి ఇలాగ ఉంటాయంట. అంటే ఎనర్జీ లెవెల్ అంతా శరీరం మీదే, వాసనల మీదే, కామవాంఛనల మీదే. సో ఎనర్జీ అంతా బై ద టైం 60-70 అయిపోతాడు. ఇంకెప్పుడు యోగం చేసి ధ్యానం చేసి పళ్ళు రాలిపోతాయి, కళ్ళు కనపడవు. అప్పుడు యోగం చేస్తే ఉండే ఇది కూడా స్టెబిలిటీ పోయింది. దుగ్ధదోహ నిరింద్రియ, అంతా ఎనర్జీ అంతా పోయింది. సో చిన్న వయస్సు నుండి డలైలామా గారు ఒక అద్భుతమైన మాట అంటారు. మన భారతదేశ యువకులకి 8వ సంవత్సరం నుండి ఈ ధ్యానము, యోగం నేర్పిస్తే భారత సమస్యలు ఇంత గంభీరంగా ఉండేవి కాదేమో అంటారు ఆయన, డలైలామా. ఆయన అబ్జర్వర్, ఆయన గెస్ట్ లాగా దేశంలో ఉండారు. చాలా చక్కటి మాట అది. నేను ఎన్నోసార్లు ఆలోచించాను, ఎందుకు ఆ ట్రైనింగ్ పిల్లలకి ఇవ్వటం లేదు. ఎప్పుడూ మెటీరియలిజం, వాళ్ళకి ఐప్యాడ్లు, వాళ్ళకి ఇవి ఇచ్చేసి మనస్సుని టైట్ చేస్తున్నారు. సో మెడిటేషన్ ఏమవుతుంది, కడుపు నుండి మనస్సుని విల్ పవర్ యూజ్ చేసుకొని ఒక జపం ద్వారానో, ధ్యానం, ఒక మంత్రం ద్వారానో, లేక ఒక పాట, భజన, ఒక తత్వం, ఒక ఇష్ట మంత్రం, ఇష్ట రూపం, దాన్ని మానస పూజ చేయాలి, హృదయంలో పెట్టాలి. హృదయం అంటే 4వ చక్రం, అది అనాహత చక్రం. దిస్ ఈజ్ అ సీట్ ఆఫ్ డివోషన్. రామకృష్ణ ఎవరో ప్రశ్నించారు, ఎక్కడ ధ్యానం చేయాలి కాన్సన్ట్రేషన్, భ్రూ మధ్యలోనా మీ హృదయ మధ్యలోనా అని. మాట రామకృష్ణ చెప్పేవారు, దయచేసి భక్తులు అనేవారు, సాధారణ మనుషులు అనేవాళ్ళు హృదయంలో ధ్యానం చేయండి. ఇది విష్ణు క్షేత్రం. ఈ భ్రూ మధ్య అనేది శివక్షేత్రం, 3వ కన్ను. ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇది సామర్థ్యం లేకుండా తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, కొంచెం బుర్ర వేడెక్కుతుంది. సో ఇక్కడ ఉంటే నీ భావాల్ని పరిశుద్ధం చేసుకొని ఒక దేవాలయం వెళ్ళేలాగా మీ హృదయంలో 6 ఇంచులు గొంతు నుంచి కిందకి, 6 ఇంచులు నాభి నుండి పైకి. ఇది స్పిరిచువల్ సెంటర్. దీని మీద ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే నమస్కారం కూడా మనం ఇలా చేస్తాం, ఇలా చేయము, ఇలా చేస్తాం. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఆ వేవ్స్ నీ దగ్గరికి వెళుతున్నాయి, భగవంతుడిని ఇక్కడ నీ ఆహ్వానిస్తున్నాను. సో ఇక్కడ ఈ హార్ట్ సెంటర్లో మెడిటేట్ చేయడానికి మైండ్ని హయ్యర్ లెవెల్కి పెట్టాలి. అందుకే అర్జునుడిని శ్రీకృష్ణుడికి అర్జునుడు ప్రశ్నిస్తాడు, స్థితప్రజ్ఞ లక్షణ అంటే ఒక చక్కటి మనస్సు ఉండేవాడు, జ్ఞానం ఉండేవాడు, అతని హావభావాలు ఎలాగుంటాయి. శ్రీకృష్ణుడు వెంటనే అంటాడు, ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఎవరు ఆత్మతోనే అతను సాటిస్ఫై అయ్యాడో అతను స్థితప్రజ్ఞుడు. మెడిటేషన్లో స్థితప్రజ్ఞ అంటే ఒక యాంకర్ చేసినట్టు, ఒక పెద్ద ఓడకి యాంకర్ అది కట్టిపెట్టినట్టు అక్కడే ఉండాలి. అది ఇటువంటి ఇంకా ప్రపంచంలో ఇది నీళ్ళ మీద ఉంటుంది, నీళ్లు ఓడలో ఉండదు. ఓడ ఎక్కడ ఉండాలి, పడవ నీళ్ళ మీద ఉండాలి. నీళ్లు పడవలో ఉంటే అది సంథింగ్ రాంగ్, అంటే నువ్వు మునిగిపోతున్నావు అని అర్థం. సో ప్రపంచంలో ఉండు, ప్రపంచం నీలో ఉండకూడదు అంటే రామకృష్ణ సూచిస్తారు. మెడిటేషన్లో అది ప్రాక్టీస్ అవుతుంది. సో మెల్లిమెల్లిగా మనం ప్రపంచిక ఆలోచనలన్నీ మానేసి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతత. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం ఒక ధ్యాన శ్లోకం ఉంది. హృదయ కమల, లోటస్ ఆఫ్ ది హార్ట్, అక్కడ వికసించిన తర్వాత సెంటర్లో మీ ఇష్టదేవతని కూర్చోబెట్టండి, ఆయనతో పాటు ఉండండి, ఆయనతో పాటు పడుకోండి. అక్కడ యు ఆర్ ఫ్రీ యాజ్ ఎ చైల్డ్. సో ఈ ప్రాక్టీస్ని మనం ఈరోజు కొంచెం ప్రయత్నిద్దాం. స్వామీజీ, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా హృదయ కమలాన్ని విద్యార్థులు నేను కూడా సిద్ధం చేసుకున్నాం. ఇంకా మన ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలో వివరించండి స్వామీజీ. మనం ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. అది సమయానికి అనుగుణంగా ఉంటుంది, ప్లస్ అది
మెడిటేషన్ ఇది చూడడం కాదు కాబట్టి మన మనస్సులో వింటూ వింటూ బాగా శ్రవణం చేస్తూ మననం చేయాలి, మననం చేస్తూ నిధిధ్యాసం చేయాలి. ఇది వేదాంత లక్ష్యం. ఫస్ట్ బాగా కళ్ళు మూసుకొని బాగా వింటూ ఉండండి. అలాగే మనస్సుని ట్యూన్ చేస్తూ మన హృదయ క్షేత్రంలోకి పెడదాం. తర్వాత దాన్ని ధ్యానంలోకి ముంచుతాం. ముందుగా ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఎందుకంటే అందరి మనస్సు ఒకటవ్వాలి. కాయేన వాచా, అందరూ రిపీట్ చేయొచ్చు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యద్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి. దీని తాత్పర్యం, ఏమి పని చేసినా నా శరీరంతో, మనస్సుతో, నా మాటతో, నా చేతులతో, నా కాళ్ళతో, నా మనస్సుతో, కాయేన వాచా మనస్సు ఇంద్రియాల ద్వారా ఏం పని చేసినా అవన్నీ నారాయణుడికి సమర్పిస్తున్నాను. దాని నుంచి ఆ కోరికల నుండి, ఆ అటాచ్మెంట్ నుండి దూరం అవుతున్నాను. ఇక్కడ నారాయణుడి పేరు మనం పఠనం చేశాం. మీ ఇష్టదేవత పేరు కూడా మీరు పఠించవచ్చు, జపం చేయవచ్చు. గణేశుడికి సమర్పయామి, శివుడికి సమర్పయామి, దుర్గామాతకి సమర్పయామి, వెంకటేశ్వర స్వామికి సమర్పయామి, రామకృష్ణులకి సమర్పయామి. 3 సార్లు మనస్సుని ఓంకారం ద్వారా బాగా శిక్షణ ఇద్దాం. దయచేసి అందరూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నాతో పాటు ఓంకారం జపం చేద్దాం. ఊపిరి పీల్చుకోండి అందరూ. ఓ ఫుల్ ఏకాగ్రతతో జపం చేయండి. మరొకసారి ఊపిరి పీల్చుకోండి. ఓ మరొకసారి ఇంకొంచెం ఏకాగ్రత పెంచుకోండి. ఊపిరి పీల్చుకోండి. ఓ ఇప్పుడు 3 సార్లు మీ మనస్సులోనే రిపీట్ చేసుకోండి. నోటి ద్వారా కాదు, గట్టిగా కాదు, మనస్సులోనే మీ స్వరంని మీరు వినాలి, మీ వాయిస్ని మీరే వినాలి. అది ఏకాగ్రత పెరుగుతుంది, ధ్యానంకి ఇంకా తలుపులు తెరుచుకుంటాయి. కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతిసారి ఊపిరి పీల్చుకొని ఓంకారం చేయడం 3 సార్లు. మీలో అనంతమైన శక్తి, శాంతి, శ్రద్ధ, భక్తి, ఆనందం, ధైర్యం ప్రవేశిస్తున్నాయి. అన్ని సద్గుణాలు మీలోకి వెళుతున్నాయి. మీ హృదయం ప్రకాశమవుతుంది. మీ మనస్సు, మీ శరీరము ప్రకాశమవుతున్నాయి. మంచి గుణాలతో నిండిపోతున్నాయి. అలర్ట్గా ఉండండి, జాగృతంగా ఉండండి, మేల్కొని ఉండండి ప్లీజ్. ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అంటాడు శ్రీకృష్ణుడు. మీలో మీకే సాటిస్ఫాక్షన్, ఆనందం, తృప్తి, సంతుష్ట కలగాలి. మీ హృదయంలో ప్రవేశిస్తున్నట్లు ఆలోచించండి. హృదయం అనేది ధ్యాన క్షేత్రం. 6 అంగుళాలు గొంతు నుంచి కిందకి, 6 అంగుళాలు నాభి నుండి పైకి. ఆ క్షేత్రంలో స్పిరిచువల్ సెంటర్ అంటారు. అక్కడ ఏకాగ్రత ఉండాలి. 1 నిమిషం అందరూ మీ కుడి చేయిని హృదయం మీద పెట్టుకోండి. 4 వ్రేళ్ళని కలిపి, 5 వ్రేళ్ళని కలిపి హృదయం దగ్గర పెట్టుకోండి.
ఛాతీ మధ్యలో. అది గుర్తుకొస్తుంది ఎక్కడ మీరు ఏకాగ్రత చేయాలని. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం. హృదయ కమలం, మీ హృదయంలో ఒక కమలం ఉంది, అందమైన కమలం, వికసించిన కమలం, ముద్దుగా ఉండే కమలం. ఆ కమలం ఒక ప్రకాశం, చీకటినంతా దూరం చేసింది. సూర్యుడి కిరణాలు, సూర్యనారాయణుడి కిరణాలు, ఆయన తేజస్సు మీ హృదయంలోకి వెళుతుంది. కమల రెక్కలు తెరుచుకున్నాయి. మీ ఇష్టదేవతని ప్రార్థించండి. దేవీ రూపమైనా, దేవత రూపమైనా, లేక ఆత్మభావంలోనైనా మీ హృదయంలో ఉన్నారని బాగా ఫీల్ అవ్వండి. మానస పూజ చేయొచ్చు మీ హృదయ కమలంలో. ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం అంటాం. ఏమి మోడిఫికేషన్స్ లేవు, వైపరీత్యాలు లేవు, ప్రశాంతంగా ఉంది మీ మనస్సు, మీ హృదయం. అలలు లేవు, గొడవ లేదు, దౌర్బల్యం లేదు. మీ బాడీ, మీ శరీరం చాలా ఛార్జ్ అయిపోయి ఉంది. మీ మనస్సు ఉన్నత స్థితిలో ఉంది. చీకటి నుండి వెలుతురు వైపు వెళ్ళిపోతున్నాం మనం. మీ హృదయంలో ఉన్న ఇష్టదేవతకు నమస్కరించుకోండి. మీ కాన్సంట్రేషన్ని కడుపు నుండి హృదయంలోకి తీసుకురండి, దివ్యక్షేత్రానికి పైకి తీసుకురండి. పూలు, పండ్లు అర్పించండి, నైవేద్యం చేయండి. మానస పూజ అంటారు వేదాంతంలో. విమల పరమహంసం రామకృష్ణం భజామ్యహం. విమల పరమహంస అయిన రామకృష్ణులకి మనం భజిస్తున్నాం, పూజిస్తున్నాం, భజన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పంచదార నీళ్ళల్లో తన్మయమైనట్లుగా, కలిసిపోయినట్లుగా మన హృదయంలో ఉన్న దేవుడితో మనం కలిసిపోయాం. దేవుడి మరొక పేరు మాధుర్యం, తీపి. ఆ తీపి పదార్థంతో మనం రుచి చూస్తున్నాం. మనస్సంతా తీపి అయిపోయింది. ఆరతి చేయండి, జపం చేయండి బాగా హృదయంలో. దేవాలయంలో కూర్చున్నట్లుగా ఆలోచించండి. ఇతరుల కోసం ప్రార్థన కూడా చేయండి. అదేవిధంగా మీ ప్రేమ భావాన్ని అందరితో పంచుకోండి. ఈర్ష్య, ద్వేషం, క్రోధం, కోపం ఇవన్నీ తొలగిపోతాయి, అవన్నీ బూడిదవుతాయి. మనం డిలీట్ చేస్తూ ఉండాలి. ఓం అసతో మా సద్గమయ. అందరూ రిపీట్ చేయొచ్చు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, మృత్యోర్మా అమృతంగమయ. మీ ఇష్టదేవతకి ప్రార్థన ఇది. ఏ రూపంలో అయినా, ఏ పేరులో అయినా సరే. అసత్యం నుండి సత్యం వైపు తీసుకువెళ్ళిన ఆయన, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకువెళ్ళిన ఆయన, మృత్యు భయం నుండి అమృతత్వానికి తీసుకువెళ్ళిన ఆయన, దీర్ఘంగా మీ మనస్సులో ప్రార్థన చేయండి.
ప్రయాణం చేస్తున్నట్లు ఆలోచించండి. శూన్యం నుండి ఉన్నత స్థితికి, సున్నా నుండి ఉన్నత జ్ఞానానికి, మృత్యువు నుండి అమృతత్వానికి, ప్రశాంతత, ఆనందం ఆనందం ఆనందం. మనస్సులో ఎన్నో గ్రంథులు ఉంటాయి, ముడులు ఉంటాయి, వేరే కోరికలు, కాంప్లెక్సెస్ ఉంటాయి. వాటి నుంచి మనం దూరం వెళ్ళాలి. మీలో అనంత శక్తి, అనంత శాంతి, పరమభక్తి ప్రగాఢంగా విశేష రూపంలో ఉన్నట్లు ఆలోచించండి. యద్భావం తద్భవతి. ఏ విధంగా ఆలోచిస్తారో అది అలాగే తయారవుతారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. అన్ని మార్గాల్లో, అన్ని డైరెక్షన్స్లో ఉన్న ప్రజలందరికీ మన నమస్కారములు. ఆచార్యులకి, ఇతర మహాత్ములకి అందరికీ మన నమస్కారములు, మన వందనములు. భగవాన్ శ్రీరామకృష్ణుకి, వివేకానందకి మన వందనములు. చేతులు బాగా రుద్దుకొని ఆ వేడిని కళ్ళ మీద, మీ ముఖం మీద బాగా ఒత్తుకోండి. స్వామీజీ, ఇది మనసు పూజ. చాలా అంటే మనకి మనంగా మన ఆత్మని మనం మన ఇష్టదేవతగా దాన్ని ఊహించుకోవడం. ఆ ఇష్టదేవతకి మనకి మన బాహ్యంగా చేసే బదులు మనసులో చేస్తూ ఉంటే ఇంకా అది స్వీట్గా ఉంటుంది. ఇంకా ఇంతకుముందు అంతకుముందు ఎపిసోడ్లో వివేకానంద చెప్పాడు, ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. అది దీనికి సరిపోతుందేమో. అవునవును, ఆ లింక్ అక్కడ తెచ్చుకొని ఆ శక్తిని, ఆ తీనంతా లోపల తిప్పుకోండి. అంటే ఇది ఏ సందర్భంలో చేస్తే బాగా ఉపయోగకరంగా ఉంటుంది స్వామీజీ? ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరైనా, విద్యార్థులు, గృహిణులు, బయట పనిచేస్తున్నాడు. మానస పూజ తర్వాత మెల్లిగా బాహ్య పూజ ఎక్కువైపోయింది కాబట్టి మనకి ఆ మతం దీని కింద, రిచువల్స్ కిందే సమయం అయిపోతుంది. ఎప్పుడు ఇంకా ఏకాగ్రత పెరిగి లోపల ముడులని మనం తీసుకుంటాం. ధ్యానం అంటే ఒక్కొక్క ముడిని ఇప్పుకోవడం. కామం అనే ముడిని, క్రోధం అనే ముడిని. అంటే బాహ్య పూజ చేయట్లేదే అని ఫీల్ అయిన అలా కనీసం అలా సెట్ చేసుకుంటే అయినా ఇది కూడా సరిపోతుంది. అప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ ఉండదు. అయ్యో ఇది చేయలేదే అనే సంప్రదాయాలు కొంతమంది చేస్తూ ఉంటారు. అభిషేకము, చిన్న పూజలని. వాళ్ళు కొన్నిసార్లు సందర్భాల్లో, ఒంట్లో బాగాలేని సందర్భాల్లో మంచం మీద కూర్చొని చేసుకో, హాయిగా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ దేవుడికి మనం ప్రాక్టీస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. చాలా బాగుంది స్వామీజీ, చాలా చక్కగా ఉంది ఈరోజు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూశారు కదా, దీనిని మనసు పూజ అంటారు. బాహ్య పూజ చేయలేని సమయంలో ఇది చేసుకుంటే కనుక అంతర్లీనంగా ఉన్న మన శక్తి పెరుగుద్ది అని బోధమయానంద చెప్తున్నారు. ఇది వాళ్ళ ఎపిసోడ్. ఇక్కడ టీవీలో చూడలేని వాళ్ళు యూట్యూబ్లో కూడా చూస్తారని ఆశిస్తున్నాం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. రైజ్ అండ్ షైన్, HMTV, ఫ్లాట్ నెంబర్ 1042, రోడ్ నెంబర్ 52, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్ కోడ్ 5,33,000. ఈమెయిల్ ID riseandshine@hmtv.in.